నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జాన రమేష్. మొత్తానికి స్థానిక సమరం పోరు రెండవ విడత ఈ రోజుతో జిల్లాలో ఇటు నిజామాబాద్ డివిజన్లో పూర్తయిన పరిస్థితి. మొదటి విడతలో బోధన్ డివిజన్లో జరిగినటువంటి పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం హవా కొనసాగింది. రెండవ విడతలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మనము మూడవ విడతకు రణరంగానికి సిద్ధమవుతున్నటువంటి ఇటు ఆర్మూర్ డివిజన్లో వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఉన్న మోతే గ్రామంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో గంగారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి గంగారెడ్డి గారు, అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఫస్ట్ చెప్పండి. రాజకీయాలు రావడానికి నేను నా యువకులు నాతోడున్న నేను పార్టీలో పనిచేసినందుకు నన్ను మంచితనం గుర్తించి అందరూ కలిసి నన్ను నిలబెట్టిర్రు. నన్ను మోతే గ్రామ సర్పంచ్గా నా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ బలపరిచి ప్రతి కులం నుంచి మోతే గ్రామంలో ఏ సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా, మురికి కావాల సమస్య ఉన్నా, సీసీ రోడ్లు అయినా, ఏ సమస్య అయినా మన ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ అండతో నేను ప్రభుత్వ అండతో మా అధికారులతో మా ఊరిని అభివృద్ధి చేస్తా. ఇప్పుడు మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు కదా, పబ్లిక్ మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు సార్? చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తుంది మా ప్రభుత్వం ఉన్నది. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఒక 200 నుంచి 300 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఉచిత విద్యుత్ ఉన్నది, గృహజ్యోతి. అలాగే రుణమాఫీ చేసినాం మా ప్రభుత్వం నుంచి. అలాగే స్కూల్ డెవలప్మెంట్కు నిధులు తీసుకొస్తాం. నా జీతం వచ్చే జీతాన్ని నా స్కూల్కు డెవలప్ చేయడానికి, పిల్లల చదువులకు వెనుకబడిన వారికి ఇస్తానని నేను కోరుకుంటున్నా. అలాగే నా ప్రతి కుల ఆస్తులు నాకు ఓటేస్తానని హామీ ఇస్తున్నారు. నువ్వు బలంగా ఉండు, నువ్వు గెలుస్తున్నావు అని నాకు హామీ ఇస్తున్నారు. ఓకే, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యల్ని మీకు ఎక్కువ ప్రజలు చెప్తున్నారు? నీటి సమస్య చెప్తున్నారు, డ్రైనేజీ సమస్య చెప్తున్నారు, అలాగే సీసీ రోడ్ల సమస్య చెప్తున్నారు. నీటి సమస్య అనేది వారానికి ఒకసారి 2 సార్లు వస్తున్నది, పైపులు వలిగిపోతే. ఆ నీటి సమస్యని మోటార్లు అమ్ముకున్నారు గత ప్రభుత్వంలో. అది మోటార్లు లేక నీరు ఫుల్ ఉన్నాయి, బాయిల నీళ్ళు ఫుల్ ఉన్నాయని మోటార్లు లేకుండా చేసారు. ఆ మోటార్ దించి ఆ నీళ్ళని మా ట్యాంకులకు ఎక్కించి ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ గల్లీకైనా వాటర్ సమస్య తీరుస్తానని నేను కోరుకుంటున్నా. ఆ సమస్య చెప్తున్నారు. మన అమ్మలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా నీటి సమస్య ఉన్నది ఈ గల్లీలో, నేను తీరుస్తానని. అంటే ఇప్పుడు మీకు మోతేలో చాలా విపరీతమైన పోటీ ఉన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. మీకు అసలు పోటీ ఉందని అనిపిస్తుందా? ఏంటి పరిస్థితి? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. నా ప్రభుత్వం ఉన్నది. నన్ను ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మంచి ఆదరిస్తున్నారు. నువ్వు ఈ సమస్యని పరిష్కరిస్తే నీకే ఓటేస్తామంటే చెప్తారు. ప్రతి సమస్య గెలిస్తే ఎన్నో విపరీతమైన హామీలతో మిగతా వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. మరి మిమ్మల్ని గెలిపిస్తే మీకే గంగారెడ్డికి ఎందుకు ఓటేయాలని మీ గ్రామస్తులు ఎవరు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ప్రజల్లో ప్రతి ఒక్కరితోని, ప్రతి కులాస్తులతోని చాలా మర్యాదగా మాట్లాడతా. నేను ఊరంతా ఎప్పుడు తిరుగుతూనే ఉంటా. నేను అంటే వ్యాపారం చేస్తుంటాను ఇంతకుముందు. ప్రతి ఒక్కరితోని పైసల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మంచిగా అందరితో మంచిగా ఉంటా. అందుకోసమే నన్ను ఆదరిస్తారు. నన్ను ప్రతి ఆడకట్టు నుంచి అందరూ నన్ను నిలబెట్టి, నేను స్వచ్ఛందంగా నన్ను నిలబెట్టి, నేను నిలబడతాను రాలేను. వాళ్ళే ప్రజల నుంచే నేను వచ్చిన. అయితే ప్రజల నుంచి పుట్టిన నాయకుడిగా మీకు ఆ ధీమా ఉండడం సహజమే. ఫైనల్గా ఈ వేదిక ద్వారా మీ మోతే గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఓటు వేయమని, ఏ రోజు రమ్మని, పరిస్థితి గుర్తు అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ నమస్కారం. 17వ తారీఖు నాడు 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ ఉన్నది. ప్రతి ఒక్కరు పోలింగ్ని వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటు నా కత్తెర గుర్తు 2వ నంబర్ బ్యాలెట్ మీద వేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. రైట్, మొత్తానికైతే తాను ఆశతోని కాదు, ఆశయంతో వచ్చాను. ప్రజలు కోరుకున్న కారణంగానే స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డి చెప్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఆయన అభ్యర్థితో ఎట్లా బలపరుస్తారు, ఏంటి అసలు మీ ఒపీనియన్ చెప్పండి ఆయన గురించి, గంగారెడ్డి గురించి? చాలా బాగుంటాడు, అందరితోని పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, కలిసిమెలిసి ఉంటాడు. మీరు చెప్పండి. గంగారెడ్డి అంటే మా మోతెల యువకులకు కానీ, పెద్దలకు కానీ, మహిళలకు కానీ ఒక అభిమానం.
ఆయన యువ నాయకుడు, ఆయన గెలిస్తే మనకున్న సమస్యలు తీరుస్తాడని చెప్పేసి మా అందరి నమ్మకం. గంగారెడ్డిని మేము ఎన్నుకుని నిలబెట్టినాం, గంగారెడ్డిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మా గ్రామ అభివృద్ధి కోసం మేము గంగారెడ్డిని కంపల్సరీగా గెలిపించుకుంటామని ఈ వేదిక విధంగా నేను హామీ ఇస్తున్నా. మేమందరం కలిసికట్టుగా పనిచేసి గంగారెడ్డి విజయానికి కృషి చేస్తాం. బాపు చెప్పండి అసలు గంగారెడ్డి ఏంటి పరిస్థితి? వదిలే చెప్పు. గంగారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్త ఆయనను పిలిచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తున్నది, గంగారెడ్డి సభను ఉండు అని నేను బలపరిచాను. అందరూ చెప్తే నేను బలపరిచాను. నేను బలపరిస్తే మరి నువ్వు చేసే పనులు ఏమిటి నాయన అంటే, మన గ్రామము కానీ మన రాష్ట్రము కానీ మన ముఖ్యమంత్రి అయినా కానీ ప్రతి ఒక్క పని మంచిగా చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా మన గవర్నమెంట్ ఇందిరామీన్లే కానీ రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతున్నది. కాబట్టి మనం కూడా అదే విధానంగా జరిపిద్దాము అని మా కార్యకర్తలందరూ గంగారెడ్డి నిలబెట్టినాం. రైట్. మొత్తానికైతే ఖచ్చితంగా గంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని మోత గ్రామస్తులు బలపరుస్తారని, ఓటు వేసి గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. చూస్తూ ఉండండి. కెమెరా పర్సన్ ఉదయ్తో జాన రమేష్, J60.